టీ20 వరల్డ్ కప్ వేదికగా కొలంబోలో జరిగిన ఇండియా పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఈ దేశాల మధ్య పోటీ కేవలం క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాకుండా భావోద్వేగాల సమరమైంది. ఆ సమరంలో టీమిండియా ఘనంగా విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. భారత జట్టు ప్రదర్శనకు ప్రపంచ క్రికెట్ అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మినహా అనేక దేశాల క్రికెట్ ప్రేమికులు టీమిండియా ఆట తీరును మెచ్చుకుంటున్నారు. క్రమశిక్షణ, పోరాట పటిమ, ఒత్తిడిలోనూ స్థిరంగా నిలబడే ధైర్యం ఇవన్నీ మరోసారి భారత జట్టును ప్రత్యేకంగా నిలబెట్టాయి. కొలంబోలో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటారు. బ్యాటింగ్లో స్థిరత్వం, బౌలింగ్లో కట్టుదిట్టత, ఫీల్డింగ్లో చురుకుదనం, మొత్తం మీద సమగ్ర ప్రదర్శన కనపరిచారు. ఈ విజయం ఆటగాళ్లకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని అందించగా అభిమానులకు అపారమైన ఉత్సాహాన్ని నింపింది. టీమిండియా విజయం ఖరారైన క్షణం నుంచి దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది. పటాకులు కాలుస్తూ, త్రివర్ణ పతాకాలు ఊపుతూ యువత వీధుల్లోకి వచ్చారు. జై భారత్, జై హో భారత్ నినాదాలతో నగరాలు మారుమోగాయి. జమ్మూ కాశ్మీర్లోని లాల్ చౌక్ ప్రాంతంలో ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. త్రివర్ణ పతాకాలతో ప్రదర్శనలు నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. టీమిండియా విజయం తమ గర్వంగా భావిస్తూ యువత, వ్యాపారాలు, సాధారణ ప్రజలు సంబరాల్లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రతి గల్లీలో ఇదే జోష్. టీమిండియా గెలిస్తే అది కేవలం క్రికెట్ గెలుపు కాదు, దేశ గౌరవం, జాతీయ గర్వం. ఈ విజయం భారత అభిమానుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. అటు పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న బలూచిస్తాన్ ప్రాంతంలో కూడా ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. అక్కడి కొందరు ప్రజలు పాకిస్తాన్ ఓటమిని సంబరంగా జరుపుకున్నట్లు సమాచారం. రాత్రిపూట మంటలు వెలిగించి వాటి చుట్టూ నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఒక విధంగా మన వద్ద భోగి మంటలు వేసినట్లుగా వారు పండగ చేసుకున్నట్లు స్థానికులు కథనాలు చెబుతున్నారు. ఇది కేవలం క్రికెట్ ఫలితమే కాదని, పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలపై ఉన్న అసంతృప్తి కూడా దీనికి కారణమే ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అటు ఆఫ్ఘనిస్తాన్ పౌరులు కూడా ఈ విజయాన్ని ఆనందించారని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది కేవలం క్రికెట్ కాదు, పాకిస్తాన్ పట్ల ఆ జనాల్లో ఉన్న ఆగ్రహం, అసంతృప్తి బయటపెట్టింది. ఈ సెలబ్రేషన్ పాకిస్తాన్ పాలకులకు బిగ్ వార్నింగ్. ఇక ఇదే సమయంలో పాకిస్తాన్లో మాత్రం పూర్తిగా భిన్న వాతావరణం కనిపించింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో అభిమానులు ఆగ్రహంతో టీవీ పగలగొట్టిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కొందరు అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఒక యూట్యూబర్ పాకిస్తాన్ ఓటమిని తట్టుకోలేక ప్రత్యక్ష ప్రసారంలోనే తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లపై అసహనం వ్యక్తం చేస్తూ ఆవేశంగా ప్రవర్తించాడు. చివరికి తన సోదరి మీద ఆగ్రహం చూపి పక్కనే ఉన్న కేకును ఆమె ముఖంపై పూసేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరో ఘటనలో ఓ యువతి టీమిండియా చేతిలో తమ జట్టు ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేక టీవీ పగలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను ఆపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఓటమి వారిని ఎంతగా కుంగదీసిందో ఈ రియాక్షన్లు చూస్తే తెలుస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా వ్యవహరిస్తే బాగుంటుంది, లేకపోతే జనాగ్రహం మరింత పెరిగి చుక్కలు చూపే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ ఓటమి బలూచ్ ప్రాంత ప్రజలకు, కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు ఆనందం కలిగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది కేవలం క్రికెట్ ఫలితమే కాకుండా ప్రాంతీయ అసంతృప్తికి ప్రతిబింబమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం క్రీడలు దేశాల మధ్య పోటీని ప్రతిబింబించిన ప్రజల భావోద్వేగాలు చాలా లోతైన సామాజిక, రాజకీయ నేపథ్యాలను సూచిస్తాయి. ఈ మ్యాచ్ ఫలితం కూడా అలాంటి సంకేతాలని ఇచ్చిందని అంటున్నారు. కొలంబోలో టీమిండియా సాధించిన ఈ విజయం కేవలం స్కోర్ బోర్డులో నమోదైన గెలుపు కాదు, అది కోట్లాది భారత అభిమానుల గుండెల్లో గర్వాన్ని నింపిన క్షణం. దేశవ్యాప్తంగా ఉత్సవ వాతావరణం నెలకొనగా మరోవైపు పాకిస్తాన్లో నిరాశ, ఆవేదన వెల్లువెత్తింది. క్రీడలు ఆనందాన్ని పంచాలి, ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించాలి. ఆటల్లో భావోద్వేగాలు సహజం, కానీ వాటిని సానుకూల దిశగా మలుచుకోవటం ప్రతి దేశానికి అవసరం. టీమిండియా విజయం ఇప్పుడు టోర్నీలో కొత్త ఊపును తీసుకొచ్చింది. అభిమానుల ఆశలు మరింతగా పెరిగాయి. ఇక ముందు మ్యాచ్లో కూడా ఇదే జోరు కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.